హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మోటో వాళ్ళు మరొక కొత్త ఫ్లాగ్షిప్ మొబైల్ని అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. మోటో ఎడ్జ్ 70 ప్రో ప్లస్. యాక్చువల్గా ఈ ప్లస్ సిరీస్ అనేటివి మనకి లాస్ట్ ఇయర్ కానీ ఎప్పుడు మోటో లాంచ్ అయింది లేదు. బట్ వీళ్ళు ఫస్ట్ టైం అయితే ఈ ప్లస్ సిరీస్ని ఇండియాలోకి తెస్తున్నారనమాట. మెయిన్గా మనకి ఈ మొబైల్లో బాగా హైలైట్ చేసిందమంటే కెమెరాస్ అని చెప్పొచ్చు. కెమెరాస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. బ్యాక్ మనకి ట్రిపుల్ కెమెరాస్ 50+50+50 సెల్ఫీ కూడా 50 అనమాట. కెమెరాస్ అయితే ఇంకా ర్యాంప్ అని చెప్పొచ్చు. మంచి కెమెరాస్ పెట్టేశారు. నెక్స్ట్ అయితే ఇంకా ప్రాసెసర్, ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ కూడా మనకి తోపే అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే మనకి డిస్ప్లే అనమాట. 6.8 ఇంచెస్ 1.5K క్వాడ్ డిస్ప్లే అనమాట. ఓవరాల్గా మనకి ఈ మొబైల్లో 3 హైలైట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ డిస్ప్లే ఉంటుంది అనమాట. బ్యాక్ అయితే వేగా లెదర్ ఫినిష్ అయితే వాడారు. లెదర్ ఫినిష్ కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్ ఫీల్ అనేది బాగుంటుంది అనమాట. చేతిలో పట్టుకున్నప్పుడు మనకి గ్రిప్ పరంగా ఇలా మనకి చాలా అడ్వాంటేజెస్ తో ఉంటాయి. సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉండొచ్చు. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రేటింగ్ తో రాబోతుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది అల్ట్రాసోనిక్ అయితే కాదు, ఇది జస్ట్ ఆప్టికల్ అని చెప్పొచ్చు. మీరు డిజైన్ లుక్ వేయండి, ఏ విధంగా మీకు అనిపించింది అనేది కామెంట్ చేయండి కామెంట్ రూపంలో. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.8 ఇంచెస్ 1.5K క్వాడ్ OLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇది 144 హెర్ట్జ్ వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తని చెప్తున్నారు. మనకి అప్ టు 5200 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తని చెప్తున్నారు. 5200 నిట్స్ కాబట్టి మనకి ఇది ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. మేజర్ మనకి ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ చాలా బాగుంటుంది ఈ బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది. ఇందులో ఎలిమెంట్ సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్ మీరు కంటెంట్ క్వాలిటీని మ్యాక్సిమం HD+ HDR కంటెంట్లో వాచ్ చేయొచ్చు. మీకు కంటెంట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే నెంబర్ 1 అని చెప్పొచ్చు. చాలా బాగుంటాయి మోటో డిస్ప్లేస్. ప్రాసెసర్ అనమాట, ఇది కూడా ఇక్కడ మేజర్ హైలైట్. మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ మీద రాబోతుంది. ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అంటే మనకి పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటుంది. 4nm బిల్ట్ టైమ్ ప్రాసెసర్ LPDDR5X రాబోతుంది. అలాగే ఇది FFS 4.1 మీద రాబోతుంది. గేమింగ్ లవర్స్ అయితే మీకు ఈజీగా BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి గేమ్స్ అయితే మ్యాక్సిమం ఇది బెస్ట్ ఎక్స్పెన్స్ అనేది మీకు ఇది హ్యాండిల్ చేయగలదు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 రాబోతుంది. ప్లస్ మనకి ఇది హెల్లో మోటో UI అయితే రాబోతుంది అనమాట. ఇది కెమెరా అనమాట. ఇదే మనకి ఇక్కడ మేజర్ హైలైట్. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేసని చెప్పొచ్చు. అలాగే మీకు ప్రైమరీ కెమెరాలో సోనీ LVT 710 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు అనమాట. మంచి అడ్వాన్స్ సెన్సారు. సోనీ LVT 710 అంటే మంచి సెన్సార్ అనమాట. మేజర్గా మీకు సెన్సారు ఫోటో తీసే సిచ్యువేషన్ బాగా తెలిపోతుంది. అలాగే మీరు ఈ కెమెరాని యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సెకండరీ కెమెరా అయితే 50 MP ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అని చెప్పొచ్చు. ఈ కెమెరాలో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అప్ టు 3.5x వరకు అయితే ఆప్టికల్ జూమ్ ఉంది అనమాట. టెలిఫోటో కెమెరా ఇంటెన్షన్ ఏమంటే లాంగ్లో ఉన్న ఆబ్జెక్ట్ని చాలా బెటర్గా ఫోకస్ చేయడమే దీని పని అనమాట. ఇక్కడ మనకి 50x జూమ్ ఇచ్చారు కాబట్టి కెమెరా కూడా చాలా జూమ్ అవుతుంది. మీరు ఈజీగా లాంగ్లో ఉన్న ఆబ్జెక్ట్ని కూడా చాలా బెటర్గా అయితే ఫోకస్ చేసుకోవచ్చు. అందులోనే టెలిఫోటో కెమెరా అంటే మనకి డీటెయిల్స్ కూడా అయితే చాలా బెటర్గా క్యాప్చర్ చేస్తుంది అనమాట. థర్డ్ కెమెరా విషయానికి వద్దాం. ఇది కూడా మనకి 50 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్తున్నారు. ఈ కెమెరా కూడా మీకు చాలా బెటర్గా తెలిపోతుంది అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ తీసుకోవాలన్నప్పుడు. సెల్ఫీ కెమెరా విషయానికి వద్దాం. సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. సెల్ఫీ కెమెరా 50 MP అంటే ఇంకా సెల్ఫీ ఫోటోస్ అయితే మాత్రం చాలా క్లారిటీగా వస్తుందని చెప్పొచ్చు. చాలా హెచ్ రెజల్యూషన్లో మీరు సెల్ఫీ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ 6500 mAh బ్యాటరీ అయితే ఇంక్రీజ్ చేస్తారనమాట. అలాగే ఇది సిలికాన్ బ్యాటరీ మీద రాబోతుంది. సిలికాన్ బ్యాటరీ అంటే తెలిసిందే కదా, మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ ఇది 90 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి చెప్తున్నారు. ఇంకా కలర్స్ విషయానికి వద్దాం. నేను కలర్స్ ఫస్ట్లో చెప్దాం అనుకున్నాను, బట్ లాస్ట్లో చెప్తున్నాను. ప్యాంటోన్ జిన్ ఫ్యాండెడ్ అనమాట. ఇది ఒక కలర్ అని చెప్పొచ్చు. ఇది కూడా మీకు బాగుంటుంది. ప్యాంటోన్ స్టామీ సి అని చెప్పొచ్చు. ఇది కూడా మీకు బాగుంటుంది కలర్. లాస్ట్ కలర్ చూసినట్టయితే ప్యాంటోన్ కీ క్రై కాఫీ కలర్ అని చెప్పొచ్చు. మనకి కాఫీ కలర్ అనేది టోటల్ హుడ్ ఫినిష్ తో రాబోతుంది. గైస్, ఇంకా మనం ఫైనల్లీ ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేస్తామని చెప్పొచ్చు. గైస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.